డ్రగ్స్ మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడదాం అనే నినాదంతో ఈ జిల్లాను ముఖ్యంగా రామగుండాన్ని గంజాయి రహిత ప్రాంతంగా డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏఐఎల్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్తో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను వారి బంగారు భవిష్యత్తును మరిచెట్లు చేసి వారికి గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలను అలవాటు చేసి వారిని పెడద్రోవ పట్టిస్తున్న డ్రగ్ మాఫియాను తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని, అదేవిధంగా తమ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడ చూసినా గంజాయి ఒక ముడిసరుకులాగా దొరుకుతుందని, దీనిని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. డివైఎఫ్ఐ చేస్తున్న గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడదాం అనే పోస్టర్ను విడుదల చేయడం అభినందనీయం అన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ నుండి గల్లీ దాకా ఎక్కడ చూసినా మారక ద్రవ్యాలు, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి అనేది విపరీతంగా యువత జీవితాన్ని నాశనం చేసి వారి కుటుంబాలను చిన్నభిన్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ గంజాయి అనేది విపరీతంగా విచ్చలవిడిగా ఒక ముడిసరుకులాగా దొరుకుతూ ఉన్నది. దీన్ని కట్టడి చేసే క్రమంలో యువతను కోల్పాలనే ఒక లక్ష్యంతో ఈరోజు 5 లాయర్ యూనియన్స్ అదేవిధంగా డివైఎఫ్ఐ యువజన సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఈ రోజు నుండి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుండి కూడా గంజాయిని నిర్మూలించడమే ఏకైక లక్ష్యంగా ఈ 2 సంఘాలు కూడా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి యువత కూడా గంజాయికి బానిసై వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, కుటుంబ సభ్యులను తల్లిదండ్రులకు శ్లోకాన్ని మిగిల్చద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి యావత్తు జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, స్వచ్ఛంద సంఘాల సభ్యులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ డ్రగ్స్ రహిత, గంజాయి రహిత జిల్లాకు అందరూ కూడా భాగస్వాములు కావాలని మేము యువజన సంఘంగా కోరుకుంటా ఉన్నాం. డ్రగ్స్కు బానిసలై వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్, గంజాయి బానిసలకు అయ్యి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ముఖ్యంగా యువతను మేల్కొనే క్రమంలో డివైఎఫ్ఐ సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రమంతటా కూడా చేయడానికి పూనుకుంది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో విచ్చలవిడిగా గంజాయి అనేది సేవిస్తూ యువత అంతా కూడా పెడదారిన పట్టడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన జిల్లాలో యువతను మేల్కొల్పి వాటికి బానిసలు కాకుండా యువతను కాపాడే లక్ష్యంతో ఈరోజు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు సే నో టు డ్రగ్స్తో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు మన కోరకంటి చందరన్న గారి చేతుల మీదుగా సే నో టు డ్రగ్స్ కార్యక్రమం యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యువత పెడు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నది. ఈ యొక్క డ్రగ్స్కు, మారక ద్రవ్యాలకు బానిసలై మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. అందుకోసమే సే నో టు డ్రగ్స్ పేరిట గొప్ప కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ వాళ్ళు యువకులు తీసుకోవడం చాలా సంతోషకరం. మా వంతు బాధ్యతగా మా విజయమ్మ ఫౌండేషన్ కానీ, మా యువ నాయకత్వం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత ఈరోజు గంజాయికి బానిసలై మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. దీన్ని అరికట్టాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతి ఒక్క కుటుంబం మీద ఉన్నది.
ప్రతి ఒక్క సామాజిక కార్యకర్త మీద ఉన్నది. దీన్ని అరికట్టడం కోసం ఎవరో వచ్చి ఏదో దీన్ని అరికడతారనేటువంటి ఆలోచన చేయకుండా ఎవరికి వారి వారి కుటుంబాలలో ఈ యొక్క మారక ద్రవ్యాలకు బానిసలైనటువంటి వాళ్ళు, డ్రగ్స్కు బానిసలైనటువంటి పిల్లలను తప్పకుండా వారిని కంట్రోల్ చేసేటువంటి దిశగా ఆలోచన చేయాలి. ఈ యొక్క డ్రగ్స్ కంట్రోల్ కోసం చేయడం కోసం అనేక విభాగాలు ఉన్నా కూడా ఇలా నిర్లక్ష్యంతో ఈ డ్రగ్స్ ఇలా నరనరాన అంటే ప్రతి ఏరియాలో ఇలా దీన్ని వాడకం మొదలవుతున్నది. కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచివేయకపోతే సమాజం అంతా కూడా ఇలా భవిష్యత్తు తరాలకు బాగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డివైఎఫ్ఐ తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా దీన్ని అవేర్నెస్ చేయడం కోసం కూడా మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.